హాయ్. ఇది కిడ్స్ స్కూల్‌కెళ్ళక ముందు, స్కూల్‌కెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకొని బయటికెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకొని టైం అయింది స్కూల్‌కి పిల్లల్ని ఎళ్లి తీసుకొచ్చి వాళ్ళకి స్మూతీ చేసిస్తున్నాను. ఈ స్మూతీ చేసి అప్పుడప్పుడు ఇస్తాను. ఇష్టంగా తాగుతారని చెప్పి. ఆఫ్టర్ స్కూల్ అన్నమైతే తినరు. ఫ్రైస్ ఇవ్వకుండా ఇది ఇయ్యడానికి ట్రై చేస్తాను. ఈ అంట్లు తోమడం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది జస్ట్ ఆఫ్టర్‌నూన్ అంట్లు అవి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్మూతీ ఇచ్చి, కొద్దిసేపు ఆడించి, ఇంక నాకు చాలా హెడేకొచ్చింది. వాళ్ళని పడుకోబెట్టి నేను కూడా కొద్దిసేపు పడుకొని లేచాను. అందుకే నిద్రమోహంలా ఉంది. పడుకొని లేచి సైలెంట్‌గా అంట్లు తోముతున్నాను. మళ్ళీ వాళ్ళు లేస్తే గోల ఎలా అని చెప్పి. లేచేసా తొందరగానే. మధ్యాహ్నం అసలు పడుకోరు. నేను పడుకోబెడితే గానీ కొద్దిసేపు పడుకోబెట్టాను. నేను పడుకున్నాను కానీ నాకు నిద్ర పట్టలేదు ఇంకా. అంట్లున్నాయి, కొన్ని వర్క్స్ ఉన్నాయి. క్లాత్స్ ఫోల్డ్ చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలాంటివున్నాయి. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఎళ్ళాడు. నైట్ వస్తాడు డిన్నర్‌కి. ఆయన కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. అందుకని సైలెంట్‌గా లేచి మెల్లిగా అంట్లు తోముకొని కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ అంట్లకి డిష్ వాషర్ పెట్టుకోవడం లేదా మనుషులు పెట్టుకునేంత రిచ్ కాదు. అసలు రోజు నేను తోముతానని అనుకుంటే మనసు ఒప్పుకోదు. రోజు 3, 4 టైమ్స్ తోముతూనే ఉండాలి. సరే ఇలా ఆలోచిస్తూ చేసేసి తర్వాత ఫ్రెష్‌గా ఫేస్ వాష్ చేసుకొని రిలాక్స్ అయ్యాను.